హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం. సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం. ఎంతో చక్కగా జ్ఞానం, ధ్యానం, సజ్జన సాంగత్యంలో భాగంగా ధ్యానం చేశాం మాస్టర్స్ ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు జ్ఞానం చక్కగా ఒక మాస్టర్ ద్వారా ఒక గంట సేపు క్లాస్ చెప్పుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ఈరోజు ఆ ప్రయాణంలో భాగంగా మనకి చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు జానకి మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం తీసుకున్న ఒక టాపిక్ మానవుని కర్తవ్యాలు. మానవుడిగా పుట్టిన తర్వాత కర్తవ్యాలు ఏవి నిర్వర్తించాలి అని చెప్పని ఆ చక్కటి జ్ఞానాన్ని మేడం ద్వారా అందుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు మేడం. నా పేరు జానకి, మాది కర్నూలు. నేను మానవుని కర్తవ్యాలు అని చెప్తున్నాను. మనము ధ్యానములో వెదగాలి. ధ్యానంలోనికి వచ్చినాక వారిలో కొందరు మాకు ఆ అనుభవం రాలేదు, ఈ అనుభవం రాలేదు అని పడుతుంటారు. పూర్ణాత్మ నుంచి మనం అంశాత్మగా భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చినాక ఈ లోకంలో మనము భూలోకానికి పోయి జ్ఞానం అనేది తెలుసుకోవాలి అని అనుకుంటాము. కానీ ఈ భూమి మీదకి వచ్చినాక మనము తెలుసుకునే ఉంటాము. ఈ లోకానికి వచ్చినాక మనము అనుకునేది మర్చిపోయి ఈ ప్రపంచమే, ఈ మానవులు, ఈ ప్రపంచమే మనము అనుకొని జీవిస్తూ ఉంటాము. మనము పుట్టినాక మన తల్లిదండ్రులని మనం ఏ ఏ కలర్ కావాలా, ఎలా ఉండాలా అనేది మనమే పైలోకం నుంచి ఎన్నుకొనే తల్లిదండ్రులని వస్తాము భూమి మీదకి. మరి వచ్చినాక మన గురువు ఎవరు అని అంటే మన అమ్మ నాయననే మన గురువు ఫస్ట్. మరి ఆ గురువు దగ్గర మనం అమ్మ ఏం నేర్పిస్తుంది మనకు అంటే, మన అమ్మ మనం స్కూల్కి పంపిస్తుంది. అమ్మ ఒక బిస్కెట్ కూడా పెట్టి పంపిస్తుంది, ఇవి తినురా నాన్న అని పంపిస్తుంది. అంటే ఆ పిల్లోడు ఏం చేస్తాడు, అక్కడ అందరు కూర్చుని తింటారు, పిల్లలు ఆడుకుంటా, చిన్న పిల్లలు ఆడుకుంటా అందరికి పంచుతాడు. వాడు ఒకటి తింటాడు. ఏమ్రా బిస్కెట్ కూడా తిన్నావా అని మళ్ళా వాళ్ళ అమ్మ అడుగుతానంటే, వాళ్ళమ్మ ఏమంటది అడుగుతానంటే, లేదమ్మా అందరికి ఇచ్చినాను, నేను కూడా తిన్నాను అనే అంటది. అంటే ఆ బాబు ఏమంటాడు, అందరికి ఇచ్చినాను, నేను తిన్నాను అంటే, ఇంకా వాళ్ళ అరే నీ కొరకని ఇచ్చినాను రా, నేను నీవు తినాలని ఇచ్చినాను, అందరికి పంచనింకే కాదు అని చెప్తుంది అన్నమాట వాళ్ళమ్మ. చెప్తానంటే ఇంకా సరేలేమ్మ మలమలత రోజు కూడా అలానే ఇస్తుంది, మరి అలానే పంపిస్తుంటది. ఇంకా పంపిస్తే ఆ పిల్లోడు మళ్ళీ అందరితో స్నేహం కలుస్తాడు. పిల్లల పని అలాంటి వారి స్నేహం పట్టొద్దు, అందరు మంచి వాళ్ళు ఉండరు, వాళ్ళ గుణాలు మంచిగా ఉండరు, పిల్లలు కొట్లాడతారు, అందరితోటి ఉండకూడదు నువ్వు అని వాళ్ళమ్మ చెప్తుంది. అంటే వాళ్ళమ్మ చెప్పింది పిల్లోడు అమ్మతోటి ఎవరితోటి ఉండకూడదు, నేను ఏమి ఇయ్యను అని మళ్ళా రోజు పోయి నేను ఎవరికి ఏమి ఇయ్యను, నేను ఒక్కడనే తింటాను, ఎవరికి ఇయ్యను అని అనుకుంటాడు. అనుకుంటే సరేలే నీ జ్యోతి కట్టు అని ఆ పిల్లలు ఇంకా పిల్లోడు ఒక్కడే ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఈ పిల్లోడిని ఆడనియ్యరు, ఇంకా ఈ పిల్లోడు ఒక్కడే ఉంటాడు. ఉన్నాక వాళ్ళ అమ్మ అడుగుతుంది మళ్ళీ, ఏం రా ఈరోజు అని అంటే, లేదమ్మా ఎవరితోకి ఇచ్చిలేను, నేనే తిన్నాను అని చెప్తాడు. ఇంకా చెప్తానంటే పిల్లోడు అనిపిస్తాడు. అనిపించినాక పిల్లలంతా ఆడుకుంటుంటే వీడు ఏకాకిలాగా అనిపిస్తుంది. మనము పిల్లలకి ఎలాంటి బుద్ధి నేర్పిస్తాము అంటే, పిల్లలకు అలాంటి బుద్ధి, ఈ ప్రపంచం మీద ఉండే బుద్ధి అసూయ, దేశము, కోపము ఇయ్యకూడదు అని ఇలాంటి బుద్ధినే మనం పిల్లలకు చెప్తూ ఉంటాము.
ఆ పిల్లలు ఏమని నేర్పిస్తే అవే నేర్చుకుంటారు. చిన్నపిల్లలు మనం ఏం చెప్తే అదే వింటారు చిన్నపిల్లలు. మరి అలా ఉన్నప్పుడు ఆ బాబు ఇంకా అట్లనే ఒంటిగానే అట్లనే వండుకుంటా ఇంకా చదువుకుంటా ఉంటాడు. పెద్దగా అయ్యే కొద్దిగా అరే నువ్వు డాక్టర్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా అని చెప్తుంటది వాళ్ళమ్మ. అంటే ఇంకా ఆ పిల్లోనికి అవి చదివే ఇష్టం లేకుంటది. ఇంజనీరింగ్ గాని డాక్టరు చదవాలని ఇష్టం లేకుంటది. చదువులో కొంచెం డల్లుగా ఉంటాడు ఆ పిల్లోడు. అంత ఫాస్ట్ గా ఉండడు. వానికి ఇష్టం లేకుంటది. వీళ్ళమ్మ ఏమంటది, నీవు ఇవే చదవాలా, అందరు పిల్లలు మా ఫ్రెండ్స్ పిల్లలు ఇవే చదువుతున్నారు, నీవు కూడా ఇదే చదవాలా అని చెప్తూ ఉంటది. అంటే వీనికోమో ఇష్టం లేదు, వాళ్ళమ్మనేమో చదువు అంటుంది. ఆ పిల్లోడు గందరగోళంగా పడతాడు. అంటే పైన జన్మ మనం తీసుకునేటప్పుడు ఎలాంటి జన్మ తీసుకుంటామో, ఎలా ఉండాలని తీసుకుంటామో, ఏం చెయ్యాలని తీసుకుంటామో, కానీ మన తల్లిదండ్రులు మన మీద మేం చెప్పినట్టుగానే వినాలి అని వాళ్ళు అంటుంటారు. కానీ అలా కాదు, మనం ఏమని తీసుకొని వచ్చింటామో మన ప్రకారంగానే అది జరుగుతూ ఉంటది. కానీ తల్లిదండ్రుల మాట మనము ఆలకించలేము. ఆలకించాలి అంటే మనం చదవలేము. అది మనకి ఇష్టం లేదు. ఇష్టం లేని పని చెయ్యాలంటే ఎలా చేస్తాము? చెయ్యలేము. కాబట్టి ఆ బాబు అవి చదవడు. అదంతా మనం ఎందుకు అలా ఆ పిల్లోని తయారు చేసినాము అని అంటే, మనమే ఫస్ట్ అరే ఆ బిస్కెట్లు ఇయ్యొద్దు, వాళ్ళ చేత పట్టొద్దు, వాళ్ళు మంచి వాళ్ళు కారు, వీళ్ళు మంచి వాళ్ళు, నువ్వు ఇదే చదవాలా, ఇవన్నీ నేర్పించింది ఎవరు? మనమే. మన పిల్లోనికి మనమే నేర్పించింది. అది ఇప్పుడు మనకే ఎదురైపోయింది. మనం చెప్పినట్లుగా వినకుండా అంటే వాని జన్మ ఎలా ఉందో మరి ఎలా ఉంటాడో మనకైతే తెలియదు. మరి వాడు వచ్చేటప్పుడు వాడే ఎన్నుకొని వచ్చినాడు కాబట్టి వాని జన్మ ప్రకారంగానే వాడు నడుస్తూ ఉంటాడు. అంటే ఇదంతా మనము మన పిల్లల మీద దిద్దకూడదు. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అదే చదవనియ్యాలా. వాడు ఏం చదువుతాడు, వానికి ఇష్టం ఉంటే చదువుతాడు. వాడు ఎంత చదవాలా అని వాని అదృష్టంలో వాడు ఏదైతే అనుకుంటే అదే చదువుతాడు. అదే కాకుండా బిజినెస్ చేస్తాడు, బిజినెస్ లో ఫస్ట్ ఉంటాడు, ఇంకో వేరే పనులకు ఫస్ట్ ఉంటాడు. ఏదన్నా కానీ వానికి ఇష్టం ఉన్న పని వాడు చేస్తాడు. వాడు అదే రాసుకొని వచ్చినాడేమో, మరి మనకేం తెలియదు కదా. మరి మనం అలా పిల్లల మీద దిద్ది వాళ్ళని మానసికంగా వాళ్ళని ప్రవర్తనని ఎదురుగా వ్యతిరేకంగా చేయరాదు పిల్లల మీద. మరి ఆ పిల్లోడు అలా ఉండి ఆ పిల్లోడు బిజినెస్ పెట్టిస్తారు ఆ పిల్లోనికి వాళ్ళ తల్లిదండ్రులు. అరే ఇంకా ఇది కాకుంటే ఇలా చెయ్యని. కానీ ఆ బిజినెస్ లా ఆ పిల్లోడు ఎంత ఫాస్ట్ గా ఉంటాడంటే చదువు వచ్చినోళ్ళు కూడా అంత ఫాస్ట్ గా ఉండరు. అంత ఫాస్ట్ గా అంత బాగా సంపాదిస్తాడు. అప్పుడు తల్లి ఎంతో సంతోషిస్తాది. వీడు ఈ పనే వీనికి ఇంత బాగా అంటే ఉద్యోగంలో కూడా అంత సంపాదించారు, కానీ ఆ పనిలా ఆ బిజినెస్ లా అంతా సంపాదిస్తాడు ఆ పిల్లోడు. కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. అంటే మనము మన పిల్లలకి ఎలా నేర్పిస్తాము, ఎలా గుణాన్ని నేర్పిస్తాము, ఎలాంటి గుణాన్ని నేర్పిస్తాము అనేది మనం అలా చెప్పకూడదు పిల్లలకి. జ్ఞానం అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే జ్ఞానమే నేర్పియాలా. అసూయ, ద్వేషము, వాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళు ఇలా ఉంటారు అనేది పిల్లలకి చెప్పరాదు. వాళ్ళ అదృష్టం ఎలా ఉంటే వాళ్ళు ఏమి ఎన్నుకొని వచ్చినారు అని అంటే అదే చేస్తూ ఉంటారు. మరి ఈ ధ్యానములకు వచ్చినాక నాకు ఆ అనుభవం రాలేదు, ఈ అనుభవం రాలేదు అని నిరుత్సాహపడుతుంటారు. మరి ధ్యానములకు వచ్చినాక
అనుభవం వస్తేనే గొప్ప, అనుభవం రాకుంటే గొప్ప కాదు, తక్కువ అని చూస్తారు. అంటే అది కాదు కదా. మనము ధ్యానం ద్వారా జ్ఞానము పెరిగిందా లేదా అని చూసుకోవాలి. మనము ధ్యానం ద్వారా జ్ఞానం పెరిగిందా లేదా అని చూసుకోవాలి. ధ్యానము మనం ఏమి వదులుకోవాలి, ఏమి అలవాటు చేసుకోవాలి, ఏమి వదులుకోవాలి, ఏమి అలవాటు చేసుకోవాలి. జ్ఞానము పెంచాలంటే ముందు మన లోపాలు సరి చేసుకోవాలి. ధ్యానంలో ఎదగాల అంటే మన లోపాలు, మనలోన ఏముంటాయి? అసూయ, దేశము, మరి కోపము, క్రోధము ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ధ్యానంలోకి వచ్చినాక పోవాలి అని అంటే, ఇవన్నీ తగ్గించాలి అని అంటే శ్వాస మీద ధ్యానం చెయ్యాలి. మరి ఈ ధ్యానం చేసినప్పుడే వస్తుంది. మరి ఎవరు ఈ శ్వాస మీద ధ్యాస మనకు తెలియాలంటే బ్రహ్మర్షి పత్రి సారు మనకు ఈ లోకంలో చాలా బాధలు, కష్టాలు ఇవే పడుతున్నారు అని ఆయన ఆ జ్ఞానాన్ని పొంది మనకు చెప్తున్నాడు. ఏమని అనంటే జీవహింస చేయరాదు, మాంసాహారము మానాలి, శ్వాస మీద ధ్యానమే చెయ్యాలి అని ఆయన చెప్తున్నాడు. మరి మనలోన ఇన్ని లోపాలు ఉన్నవి. ధ్యానం అంటే జ్ఞానము, జ్ఞానం అంటే ఆత్మతో ఉండడము. మరి ఆత్మతో మనం ఇన్ని రోజులు ఆత్మ అంటేనే మనకు తెలియదు, ధ్యానం అంటేనే మనకు తెలియదు. మరి తెలియనిది ఇప్పుడు సార్ చెప్పినంత మాత్రాన మనము మార్చుకోవాలి అంటే మన గుణాలు అప్పుడే మారవు. మెల్లమెల్లగా ఎంత ధ్యానం చేయాల, రోజు ధ్యాన సాధన సాగుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. పత్రి సారు మనకు ఏం చెప్పాడు అంటే ధ్యానం చెయ్యాలి, రోజు 5-6 గంటలైనా ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే జ్ఞానం, ధ్యానం చేస్తేనే మనలోన ఉండే లోపాలన్నీ పోతాయి. మరి ధ్యానము వల్లనే జ్ఞానము వల్లనే ముక్తి అని మనకు పత్రి సారు చెప్పినాడు. అంటే అది మనం అర్థం చేసుకోవాలి. గురువు గారు చెప్పింది మరి అదే కాకుండా ఆహార విషయాలు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఆహారము అనంటే మనము మాంసాహారము ఇంతవరకు తింటున్నాము. మరి అదే గిన్నెల మళ్ళీ మనము కూడా వండుకొని తింటున్నాము అంటే మాంసాహారము వండే దాంట్లోనే కూరగాయలు చేసుకొని తింటున్నాము అంటే అది చాలా విష పదార్థము అన్నమాట. మరి ఆ చనిపోయిన దానిని మరి మనం వండుకుని తింటున్నాము అంటే ప్రాణం తీసే హక్కు మనకు లేదు. ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకు లేదు. మరి అలాంటి జీవహింస మనం తింటున్నాము, అందుట్లో వండుకొని తింటున్నాము ఆ గిన్నెల్లో అంటే గిన్నెలు కూడా మార్చేయాలి మనము. మరి అదే కాక పెళ్లిళ్ళకు పోతాము, మరి మాంసాహారం తినే వాళ్ళ ఇళ్ళకు పోతాము, ఎలాంటి తిండి తింటాము, ఎలా అలాంటివన్నీ వాళ్ళు ధ్యానం చెయ్యరు. మరి సరిగ్గా వాతావరణము వాళ్ళలోన ప్రవర్తన సరిగ్గా ఉండదు. మనమేమో జ్ఞానం తెలుసుకోవాలని ప్రతిరోజు ధ్యానం చేస్తుంటాము, మరి జ్ఞానం వింటుంటాము, సజ్జన సాంగత్యం చేస్తుంటాము, బుక్కులు చదువుతుంటాము. మరి ఇవన్నీ మనం చేసుకుంటా జ్ఞానంలో ఎదగాలని మనం ఉందాము. వాళ్ళ ఇళ్ళకు పోతే వాళ్ళేమో మాంసాహారాలు తింటారు. వాళ్ళు ఎలా అంటే మనస్తత్వం లేకుండా వండుతారు. మరి అలాంటి తిండి తిన్నప్పుడు మనం ఎంత ధ్యానం చెయ్యి ఆ జ్ఞానం అనేది మనకు తగ్గిపోతుంది. అంటే ఆహారంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆహారం తినే ఆహారము వల్లనే
జ్ఞానశక్తి వస్తుంది. జ్ఞానం అనేది తగ్గుతుంది అని అంటే మన ఆహారం వల్లనే. మన అలవాట్లు కూడా తొందరగా మారవు అంటే మన ఆహారం వల్లనే. మనం మాట్లాడే మాటలు మారాలి, మన బుద్ధి మారాలి, మన మనసు చేంజ్ కావాలి. ఇవన్నీ అయినప్పుడే మనము చాలా మాత్రము ఎదగగలుగుతాము. మరి సాధకుడు ధ్యానంలోనికి వచ్చినాక ఇంకా రోగాలు సమస్యలు పోలేదు అంటే వాడి కర్మ దగ్ధము అవ్వలేదు. ఇంకా వాని సమస్యలు కర్మలు పోలేదు అంటే వాని కర్మ ఇంకా ఎంతో కర్మ ఉంది. మరి ఆ కర్మ దగ్ధము అవ్వలేదు. అర్థం చేసుకోవాలి. జ్ఞానాగ్ని ప్రజ్వలిల్లలేదు, జ్ఞానము ప్రజ్వలిల్లలేదు అంటే జ్ఞానము ఇంకా రాలేదు అని తెలుసుకోవాలి. జ్ఞానము పెరగాలి అంటే పెరగలేదు అంటే అర్థం చేసుకోవాలి. జ్ఞానము అంటే నేను శరీరము కాదు ఆత్మను అని తెలుసుకోవాలి. పత్రి సారు కూడా చెప్తుంటాడు, నీవు శరీరము కాదు ఆత్మవి అని అంటుంటాడు. ఎందుకు ఈ శరీరం కాదు అంటే, శరీరం చనిపోతేనంటే మట్టిలో పోడుస్తారు. ఈ శరీరం శ్వాసితం కాదు, ఆత్మనే శ్వాసితము. మరి ఆత్మనే నమ్మాలి, ఆత్మ దగ్గరనే ఉండాలి. మరి ఆత్మనే నేను అన్నట్టుగా జీవించగలగాలి. ఆత్మనే నేను అన్నట్టుగా ఎప్పుడైతే జ్ఞానము పెరుగుతుందో అప్పుడు కర్మలు వాటంతకు అవే పోతాయి. జ్ఞానము ప్రజ్వలిల్లలేదు అని అంటే కర్మలు ఇంకా దగ్ధం కాలేదు అని అర్థం. జ్ఞానము ఇంకా ప్రజ్వలిల్లలేదు అంటే మన కర్మలు దగ్ధము అవ్వలేదు, దానికి సరిపడా ధ్యానము లేదు అని తెలుసుకోవాలి. దానికి సరిపడా ధ్యానము లేదు అని తెలుసుకోవాలి. సరిపడా ధ్యానము అనంటే మనము తినే ఆహారంలో కానీ, మనం ధ్యానం చేసేటప్పుడు కానీ. అందుకే సార్ చెప్తాడు 3 గంటలు ధ్యానం చెయ్యాలి. 3 గంటలు ధ్యానం చేస్తే 2 గంటలు ఆలోచనలు వచ్చినా కానీ 1 గంట అన్న ధ్యానం కుదురుతుంది అని సార్ చెప్తాడు. మనము అలా కూర్చోము. 2 గంటలు 1 గంట ధ్యానం చేస్తే ఆ 1 గంట ధ్యానంలో ఆలోచనలే ఉంటాయి. లాస్ట్ కు 10 నిమిషాలు లేస్తాము అనంగానే అప్పుడు మనకు ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటది. ఆలోచనలు తగ్గుతాయి ఓ 10 నిమిషాలు అనంగా. మరి ఆ 10 నిమిషాల ధ్యానమే మనకు ఎంతో శక్తి వచ్చినట్టుగా, ధ్యానం చేసేటందుకు నా ఆరోగ్యం బాగుంది, నేను చాలా యాక్టివ్గా ఉన్నా అని అనుకుంటాము. కానీ జ్ఞానం పెరగాలి అనంటే ఇంకా మనము ఎక్కువ ధ్యానము చేయాలి, బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి, మరి సేవ చెయ్యాలి, కర్మలని తగ్గించాలి. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం మాట్లాడాలి. ఎందుకంటే మనకు ఇంటికి ఎవరన్నా సరిపోయిన వాళ్ళు మన ఇంటికి వీళ్ళు ఎందుకు వచ్చినారు, వీనికి నేను ఛాయ పెట్టి ఇవ్వాలా, వీడు మాట్లాడకూడదు అనుకుంటే మళ్ళా వీడు వచ్చినాడు అనుకుంటే మన మనసు ఎంత మలినమైపోతుంది. మరి అలాంటి గుణం ఉండకూడదు. మరి ఈ ధ్యానంలోకి వచ్చినాక అందరము ఆత్మస్వరూపులమే. ఆయనలో కూడా ఆత్మ ఉంది, మనలో కూడా ఆత్మ, అందరిలోన, పక్షులలోన, జంతువులలోన, చెట్లలోన, అన్నిలోన ఆత్మ ఉంది, పరమాత్ముడు ఉన్నాడు అని మనము తెలుసుకొని నడవాలి. అప్పుడే మనకు జ్ఞానం అనేది ఎదుగుతుంటా ఉంటది. మరి ధ్యానము చేస్తున్నాము కానీ పొందిన శక్తి వృధా అవుతుంది. ధ్యానం చేస్తున్నాము, పొందిన శక్తి వృధా అవుతుంది. అంటే ఎలా వృధా అవుతుంది? మన మాటల వల్ల, మన చేష్టలో ఎవరన్నా మనకు ఒక అప్పులైనా గాని వస్తాడు,
వస్తే ఇస్తామబ్బా, ఈ రోజు కాకుంటే రేపు ఇస్తాము, నీకేం బుద్ధి లేదా, ఊక తిరుగుతుంటావు చేస్తుంటావు, మేము ఇయ్యమని అంటున్నామా అని ఇవన్నీ ఏమో మాటలన్నీ పంపిస్తాము. అంటే అలాంటి మాటల వల్ల మనలోన శక్తి కోల్పోతుంది, తగ్గుతుంది మనలోన శక్తి. అలాంటి మాటల వల్ల ఎవరన్నా మన పిల్లలే ఉండ్రి, అరే బుద్ధి లేదా, ఇదిలా నీకు ఎన్నిసార్లు చెప్పాలా, ఎన్నిసార్లు చేయాలి, వాని బుద్ధి అలా ఉంటది. కానీ మనము సహనముతో ఓపికతో ఉండాలి. ఉన్నప్పుడే మనకు జ్ఞానం అని వస్తుంది. అంటే ఒక ట్యాంకి నిండాలి అంటే మోటారు వేస్తారు. ఒక ట్యాంక్ నిండాలి అంటే మోటార్ వేయాలి. మోటార్ వేస్తేనే నీళ్లు పడుతుంది, ట్యాంకి నిండుతుంది. మరి ట్యాంకి మోటార్ వేసినారు, నీళ్లు పడుతున్నాయి, కానీ ఆ ట్యాంకి కింద చిన్న చిల్లు పడింది. చిన్న చిల్లు పడింది అని అంటే పడిన నీళ్లు కారిపోతున్నాయి. ఇప్పుడు మనం కూడా ధ్యానం చేసేది అలానే అవుతుంది. మనకు చిన్న చిల్లు పడి ఉన్నట్టుగానే మన ప్రవర్తనలు సరిగ్గా లేనప్పుడే మనకు అలా అనిపిస్తుంది. అంటే మరి ఆ చిల్లుని ఏం చెయ్యాలి అని అంటే చిల్లుని పూడవాలి. పూడ్చినప్పుడే మనకు నీళ్లు అనేది నిండుతుంది. మరి అది పూడవాలి అని అంటే మనము శక్తిని పెంచుకుంటాము. పెంచుకోవాలి అని అంటే సంపాదించుకున్న శక్తిని వృధా కాకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. వృధా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా జాగ్రత్త చూసుకోవాలి అని అంటే జ్ఞానము సంపాదించుకోవాలి అంటే శంకరాచార్యుల వారు చెప్తారు, ముందు శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, నిరుధ్యాసతో ఉండాలి, అంతఃకరణ శుద్ధి చెయ్యాలి. అంటే నిత్య అనిత్య వస్తువు వివేకము, నిత్య అనిత్య వస్తువు వివేకము. అంటే శ్రవణము, శంకరాచార్యుల వాడు చెప్పినాడు, శ్రవణము అనంటే మనము క్లాసులు గురువులు చెప్తూ ఉంటారు, చెప్తూ ఉంటే గురువులు గాని పెద్ద మాస్టర్లు చెప్తూ ఉంటారు, క్లాసులు చెప్తూ ఉంటే మనం వింటుంటాము. వినాలంటే ఏకాగ్రతగా వినాలి, శ్రద్ధగా వినాలి. వాళ్ళు చెప్పినవి మనము ఆచరించాలి, అది మననం చెయ్యాలి. అప్పుడే మనకు ఏదైతే శ్రద్ధగా వింటామో అప్పుడు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంటే శ్రవణము, మననము అనంటే మననము ఆవు గడ్డి తింటుంటది, తిని అది మళ్ళీ కూర్చొని నవిలి మింగినది నోట్లకు తెచ్చుకొని మళ్ళా మెత్తగా నవిలి మింగుతుంది ఆవు. అంటే మనము విన్నదైతే ఏదైతే ఉందో అదే మనకు క్లాసులు చెప్తే ఒకటో రెండో కొన్ని గుర్తుంటాయి, అర్థమవుతాయి. అవి అర్థమైనవే మనం మళ్ళీ మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, లేకుంటే రాసుకోవాలి, రాసుకొని కూడా గుర్తు చేసుకోవచ్చు, మననం చేసుకోవాలి. చేసుకునేది నిరుధ్యాసలతో ఉండాలి. మననం చేసుకునేది నిరుధ్యాసతో ఉండాలి. నిరుధ్యాస అనంటే అది ఎలా చెయ్యాలి? నిరుధ్యాస అనంటే మనము వంట చేసేటప్పుడు కానీ, మనం కొంచెం వేరే పనులు ఊడ్చేటప్పుడు కానీ, మనం ఊరిక ఉన్నప్పుడు కానీ ఏదైతే మనం మననం చేస్తున్నామో అది గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నప్పుడు, విన్నప్పుడు, మననం చేసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అది గుర్తు చేసుకున్నప్పుడు మన మైండ్లో బాగా ఉండిపోతుంది. అదే జ్ఞానము అంటే అదే తెలుసుకోవాలి. జ్ఞానం అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అంటే మన ఆత్మలోని అంతఃకరణ శుద్ధిగా ఉండాలి.
అంటే మన మనసు ఎప్పుడు ఆలోచనలతోటి ఉండకూడదు. ఇది ఆలోచన, సంసారం ఆలోచన, పిల్లల ఆలోచన, మన భర్త ఆలోచన, వంట ఏం చెయ్యాలి అనే ఆలోచన, మరి మన శరీరం గురించి కూడా ఆలోచన, ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ధ్యానం చేస్తే ఒకటొకటి తొలగించుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు ఉంటే అంతఃకరణ శుద్ధి జరగదు. మన మనసు శాంతంగా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా ఉండి అంతఃకరణ శుద్ధి జరిగితేనే మనము విన్నింది, మనం చేసింది, మన నిరుధ్యాస చేసింది మన లోపల ఇంకిపోతుంది, మనం తెలుసుకుంటాము. అప్పుడు చతురిష్టము అంటే శ్రద్ధగా చెయ్యాలి. ఏది చేసినా శ్రద్ధగా చెయ్యాలి. నిత్య అనిత్య వస్తువు వివేకము అంటే, నిత్య అనిత్య వస్తువు వివేకము అని అంటే, మరి అనిత్యము వివేకము అంటే, అనిత్యం మనం చూస్తున్నాము ఈ ప్రపంచంలో. ఏది శాశ్వతంగా ఉంది? ఏది శాశ్వతంగా లేదు. అన్ని వస్తున్నాయి, పోతున్నాయి. ఈరోజు ఫస్ట్ మనకి ఏ టీవీ వచ్చింది? బ్లాక్ అండ్ టీవీ వచ్చింది. మన బ్లాక్ అండ్ టీవీ వచ్చి కలర్ టీవీ వచ్చింది. కలర్ టీవీ పోయి బ్లాక్ టీవీ వచ్చింది. ఎన్ని మారుతున్నాయి? ఏది శాశ్వతంగా ఉండలేదు. మనం ఒక ఇల్లు కట్టుకుంటాము. ఇల్లు కట్టుకుంటే శాశ్వతంగా ఉంటది. ఒక 100 సంవత్సరాలు అయ్యిందంటే ఆ ఇల్లు పాతగా అయిపోతుంది, ఆడాడ పడిపోతుంటది. ఇల్లు పడుతుంటూ ఉంటది, లాస్ట్ కు పడిపోతుంది కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే. అంటే శాశ్వతంగా అయితే ఉండదు. మనము కారు కొనుక్కుంటాము, అది కూడా శాశ్వతంగా ఉండదు. ఓ 10 సంవత్సరాలుగా అయితే పాతగా అయిపోతుంది, మళ్ళా కొత్త కారు కొనాలనిపిస్తుంది. మనం డబ్బులు సంపాదించుకుంటాము, ఆ డబ్బులు కూడా శాశ్వతంగా ఉంటాయా అంటే ఆ డబ్బులు కూడా శాశ్వతంగా ఉండవు. మరి ఆ డబ్బులు కూడా మన చనిపోతే మన ఎమ్మడి ఏమొస్తుంది? ఏవి తీసుకపోము, ఏవి రావు, ఏవి శాశ్వతము కాదు. ఏది సత్యమైనది, శాశ్వతమైనది అని అంటే ఎప్పుడు మారనిది, ఎప్పుడు మారకుండా ఉండేది, ఎప్పుడు సత్యమైనది, నిత్యమైనది. నిత్యంగా ప్రతిరోజు ఉండేది సత్యమైనది, ఎప్పటికీ ఉండేది. మరి కాలాలు మారినా, యుగాలు మారినా కానీ మారనిది ఏది? కాలాలు యుగాలు మారినా మారనిది ఏది అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు ఉండేదిదే. మరి ఆత్మ మనం చనిపోతాము, ఆత్మ పైకి పోతుంది, శరీరం మట్టిలో పూడుస్తారు. మరి ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటది. మరి ఆత్మకు చావు లేదు కదా. మరి ఆ ఆత్మనే నిత్యమైనది, సత్యమైనది ఆత్మ అని తెలుసుకోవాలి. జ్ఞానము పొందాలంటే ఇవన్నీ ఆచరణ పెట్టాలి. జ్ఞానము పొందాలంటే మనం చెప్పేటివన్నీ కొన్ని ఆచరణ పెట్టాలి. ఒకేసారి అన్ని పెట్టాలి అంటే పెట్టలేం. చిన్న చిన్నగా రోజు రోజుకు విన కొద్ది కల్లా, జ్ఞానం పెరగ కొద్ది కల్లా ఆచరణ పెట్టాలి. ఇది కాదు నేను చేసేది, ఇది తప్పు, ఏం మాట్లాడాలి, ఎవరు వచ్చినా గాని ప్రేమించాలి, మనకు సరిపోయిన వాళ్ళు వచ్చినా గాని కూర్చోండి, ఉండండి, టీ తాగిపోండి అని మాట్లాడి వాళ్ళకు మనసుని సమాధానం చేసి పంపించినప్పుడే మన మనసు కూడా చాలా ఆనందంగా మనసు ఉంటుంటది. అంటే జ్ఞానము పొందాలి అంటే ఇవన్నీ ఆచరించాలి. ఏం చెయ్యాలో తెలుసుకోవాలి, ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి, ఏం పట్టుకోవాలో తెలుసుకోవాలి, ఏం వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడే కానీ మనకు అర్థమవుతుంది.
ధ్యానంలో ఎదగగలుగుతాము, జ్ఞానంలో ఎదగగలుగుతాము. మరి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అతను ఎప్పుడు భగవంతునికి నా మీద దయ లేదు అనుకుంటాడు. ఒక అతను ఎప్పుడు భగవంతుడు నా మీద దయ లేదు అని అనుకుంటాడు. అనుకునేటప్పుడు అట్లకెళ్ళే ఒక యోగి పోతుంటాడు. ఆయన అనుకునేటప్పుడు ఒక యోగి వెళ్తుంటాడు. ఏమి ఈయన ఇలా అంటున్నాడు అని ఆ యోగి ఆయన దగ్గరికి వస్తాడు. ఏంటయ్యా ఇలా అంటున్నావు? భగవంతుడు నాకు అందరికీ ఇస్తున్నాడు, కానీ నాకే ఇస్తలేడు భగవంతుడు. ఎందుకు నాకు భగవంతుడు ఇలా చేసుకున్నాడు అని అంటున్నావు, మరి ఎందుకయ్యా అని అడుగుతేనంటే, మరి నేను అడుగుతాను, ఒకటి ఇస్తావా అని ఆ యోగి ఆయనకు అడుగుతాడు. అడిగితే సరేలే ఇస్తాను అని సరేలే అని అంటాడు. కానీ నీవు కళ్ళు ఉన్నాయి కదా, నీ కళ్ళు ఇవ్వు అని అంటాడు. కళ్ళు ఇస్తే నేను ఎలా చూడగలుగుతాను, నేను చూడలేను కదా అని అంటాడు. అంటే నీకు కోటి రూపాయలు ఇస్తాను, నువ్వు కళ్ళు ఇస్తే నీకు కోటి రూపాయలు ఇస్తాను అని యోగి అంటాడు. ఆ కోటి రూపాయలు తీసుకొని మంచిగా ఇల్లు కట్టుకో, సుఖంగా ఉండు, ఆనందంగా ఉండు అని అంటాడు. అంటే కళ్ళు లేకుండా నేను ఏమి చూడలేను, చీకటిని ఇంకా ఉంటాను, చీకట్లో ఉంటాను, మరి నేను కళ్ళని ఇవ్వలేను అని అంటాడు. అంటే ఇంకా యోగి మళ్ళీ ఏమంటాడు, నీకు చెవులు ఉన్నాయి కదా, చెవులన్నా ఇవ్వు, నీకు కోటి రూపాయలు ఇస్తాను అని అంటాడు. అంటే కోటి రూపాయలు ఇస్తే నా చెవులు నాకు వినపడకుండా ఉంటే నేను ఎలా ఉంటాను, ఎలా చేస్తాను? మరి చెవులు వినపడకుండా ఉంటే చెవులు నేను ఇయ్యను అంటాడు. మరి నీ గొంతు ఇస్తావా అని యోగి అడుగుతాడు అతనికి. అంటే గొంతు ఇస్తే నేను మాట్లాడనే, నాకు ఏం తెలియదు, ఎలా ఉండాలి, ఎట్లా, గొంతు కూడా నేను ఇవ్వను అంటాడు. యోగి నీకు కోటి రూపాయలు ఇస్తాను, ఏదో ఒకటి తీసుకుంటే నీకు డబ్బులు ఉంటాయి, చక్కగా మంచిగా ఆనందంగా జీవిస్తావు అంటే నేను ఇవ్వను, గొంతు లేకుంటే మాటలు లేకుంటాయి, మరి ఎలా నేను ఉండగలుగుతాను అని అంటాడు. సరే అన్ని చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, చేతులు కాళ్ళన్న ఇవ్వు, నీకు కోటి రూపాయలు ఇస్తాను అని అంటాడు యోగి. అంటే కాళ్ళు చేతులు లేకుంటే నేను ఏం చేయగలుగుతాను? కూర్చున్నక్కడ ఏమి చేయలేను, నేను అవి కూడా ఇయ్యలేను అని అంటాడు. అంటే యోగి మరి ఏమి ఇవ్వకుండా ఉంటే ఎలా? భగవంతుడు నీకు విలువైనవి ఇన్ని ఇచ్చినాడే భగవంతుడు, అన్ని కోట్లు ఉన్నాయి నీకు, కళ్ళకు, చెవులకు, నోరుకు, కాలు చేతులకు ఎన్ని కోట్లు ఉన్నాయి, మరి అంత మంచి శరీరము నీకు భగవంతుడు అన్ని కోట్లు ఉండే శరీరము ఇచ్చినాడు, మరి భగవంతుడు నాకు ఏమి ఇవ్వలేదు అంటావు అని అంటాడు. మరి అంత విలువైన శరీరాన్ని ఇచ్చినా కానీ నాకు ఏమి ఇవ్వలేదు అని అంటే, మరి నీకు కళ్ళు ఇచ్చిండు, మరి కళ్ళతో ప్రకృతిని చూస్తున్నావు, ఆనందాలని చూస్తున్నావు, పూలని, ప్రకృతిని, ఆనందాన్ని మరి ఎన్నో చూసి సంతోషిస్తున్నావు. మరి భగవంతుడు ఇచ్చినవే కదా అవి, కళ్ళు కానీ నీ శరీరం కానీ అన్ని భగవంతుడు ఇచ్చినవే కదా అని యోగి చెప్తాడు. అంత భగవంతుడు విలువైనవి దేహమునికి ఇచ్చినా కానీ భగవంతునికి దయ లేదు అంటావేమిటి అని యోగి అంటాడు. సరేలే అని భగవంతుడు పంచభూతాలు అంటే భూమి,
ఉన్నాయి. నీ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఏటివి అనంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. 5 నీ శరీరంలో ఉన్నాయి. మరి ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో అవే నీ శరీరంలో కూడా ఉన్నాయి. భూమిలో ఏమున్నావో మనకు మరి గాలి ఉంది, మరి నీరు ఉంది, అన్ని ఉన్నాయి. అవే ప్రకృతిలో ఉండేటివే మనకున్నాయి. ప్రకృతికి మనకు ఏం తేడా అనేది లేదు. ప్రకృతి మనము ఒక్కటే. ప్రకృతి అంటే సత్యంతో ఉంటాది, అదే సత్యము. మరి వర్షకాలానికి వర్షం పడుతుంది, ఎండాకాలానికి ఎండలు వస్తాయి, మరి చలికాలానికి చలి ఉంటది, అది 4 నెలలు 4 నెలలు. మరి ఇవన్నీ ప్రకృతి సరిగ్గానే మనకు కాలం నడుస్తుంది. కానీ మన గుణాలు ఎలా ఉన్నాయి? మనం అంత సరిగ్గా ఉంటున్నామా? మానవులము లేము. మనము కొంచెం వాన వచ్చినా వార్చుకోలేము. ఎండ ఎక్కువ ఉంటే ఎండగాల ఎందుకు ఇంత ఎండలా అంటాము. మరి చలి ఉంటే చలికి వార్చుకోలేము. మనం ఏ దానికి మన మనసు అనేది ఓర్పు, సహనము, మరి ఇవన్నీ లేవు మనకు. మన గుణాలే వేరే ఉన్నాయి. ఈ ప్రపంచకమే మన గుణము మనం అని అనుకుంటాము. కానీ మరి ఇవన్నీ ఇస్తున్నాము, భూమి మీద నడుస్తున్నాము. మళ్ళీ భూమి మనకేమన్నా ఇస్తుందే? భూమి మీద నడుస్తున్నాము కానీ భూమికి మనం ఏమన్నా ఇస్తున్నామా? ఏమి లేదు భూమికి. మరి భూమి ఎంత ఓర్చుకుంటుంది. మరి ఈ భూమి మీద ఇండ్లు కట్టుకుంటున్నాము, మరి తవ్వుతున్నాము, బునాదులు తవ్వుతున్నాము. మరి భూదేవి ఏమన్నా నొప్పి ఉంది, బాధ ఉంది అని అంటుందే? ఏమి అంటలేదు. ఇవన్నీ మనం చేస్తున్నాము. మరి భూమి మీద మురికి, మరి డ్యాములు, మరి డ్యాములు కడుతున్నాము, రోడ్లు చేస్తున్నాము. ఇవన్నీ చేస్తుంటే ఎంతో లోతుగా బావులు తవ్వుతున్నాము. ఇవన్నీ చేస్తుంటే భూమి ఏదన్నా బాధపడుతుందే? ఏమి లేదు. మరి అంత సహనము, ఓపికే ఉంది. మనము కూడా భూదేవి లాంటి ఓపికే, సహనము అవన్నీ ఉండాలి. మరి అవన్నీ ఉండాలి అని అంటే శ్వాస మీద ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎంత తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉంటే మన మనసు మారుతుంది, బుద్ధి మారుతుంది, శరీరము మారుతుంది, మనలో ఉండే కర్మలు పోతాయి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాది కర్మం కర్మణ అన్నాడు. జ్ఞానాది దగ్ధం కర్మణ అన్నాడు. అంటే జ్ఞానంతోటే కర్మలు దగ్ధం అవుతాయి అని. మరి ఆ జ్ఞానం సంపాదించుకోవాలి అంటే ధ్యానమే చెయ్యాలి. ధ్యానము, సజ్జన సాంగత్యము, ముచ్చు ఇవన్నీ సేవలు అన్ని చేస్తూ ఉంటే జ్ఞానం అనేది పొందుతాము. మరి భూమి అయిపోయ సూర్యుడు, అగ్ని. భూమి అయినాక అగ్ని. మరి అగ్ని అంటే సూర్యుడు. మరి సూర్యుడు మనకు పసిరికలు అయినవనుకో, పసిరికలు అయితేనంటే సూర్యుడు వచ్చే ముందు, సూర్యుడు వస్తేనే ఆ ఎండకు కూర్చుంటే మనలోన విటమిన్లు బాగా ఎక్కువ ఉంటవి. డి విటమిన్, సి విటమిన్ మనలోన బాగా ఉండి పసిరికలు కొంచెం తగ్గుతాయి. చిన్న పిల్లలకు కూడా పసిరికలు అయితే సూర్యుడు వచ్చినప్పుడు ఎండకు పెట్టండి అని డాక్టర్లు కూడా చెప్తారు. మరి సూర్యుడు ప్రకాశింపచేస్తాడు. సూర్యునికి ఏమి దయదక్షణ ఉంటుంది. మరి సూర్యుడు మురికి నీటిలోనైనా, సముద్రము నీటిలోనైనా ఉంటాడు.
పడతాడు. ఏది ఆయనకు భేదం అనేది ఉండదు. మరి బీదవాళ్ళైనా గొప్ప వాళ్ళైనా మరి రాజు కోటలు అయినా ఉన్నా కానీ సూర్యకిరణాలు పడతావి. సూర్యునికి వీళ్ళ బీదవాళ్ళు అని ఉందే? లేదు. మళ్ళీ మురికి కుంటలైనా సముద్రాలైనా కానీ ఆ నీరు మురికి కుంటల మీద కూడా సూర్యుని కిరణాలు పడతాయి. మరి ఆ సూర్యునికి ఇవన్నీ ఉంటాయా? ఏం లేదు. చెట్లు కూడా ఆ సూర్యుడు ఉంటేనే, బాగా ఎండ ఉంటేనే ఆ చెట్లు బాగా ఎదగగలుగుతాయి. లేకుంటే ఎక్కువ ముసురు పట్టి వర్షం వచ్చినప్పుడు కూడా చెట్లు మురిగిపోతాయి. ఎండ లేకుంటే చెట్లు బాగా ఎదగలేవు. మరి వ్యవసాయదారులు పంటలు పండాలి అంటే వర్షాలు పండాలి, సూర్యుడు రావాలి, వర్షాలు రావాలి, సూర్యుడు ఉండాలి. రెండు ఉంటేనే కానీ వర్షం బాగా పంటలు పండుతావి అని అంటారు. మరి సూర్యుడు అన్ని మనకు ఉపయోగ ఇస్తుంది. ఆ అగ్ని కూడా మనలోన కూడా ఉంది. వేడి అనేది మన శరీరంలో ఉంది. సూర్యునికి స్వార్థం అనేది లేదు. అంతా ఒక్కటే. అందరిలోన ఆ సూర్యకిరణాలు అన్నిటి మీద, అందరిలోన, అందరి ఇళ్ళలోన, మిద్దెల పైన, అన్నిటిలోన మన పైన సూర్యుడు ఉంటాడు. సూర్యునికి ఏ స్వార్థం లేదు. అందరూ ఒకటే భగవంతునికి. క్రిమికీటకాలకు కూడా సూర్యుని కిరణాలు కావాలి. ఏవైనా సూర్యుని కిరణాలు ఉంటేనే చాలా జీవిస్తూ ఉంటాయి. వాయువు అంటే గాలి. మరి గాలి మనకు కనిపిస్తుందే? కనిపిస్తలేదే గాలి. మరి ఆ గాలి కనిపించని దాన్ని మనము పీల్చుకుంటున్నాము. పీల్చుకుంటే ఎంతో శక్తి వస్తుంది. ధ్యానంలో కూర్చుంటున్నాము. ఏం చేస్తున్నాము? శ్వాసని గమనిస్తున్నాము. లోపలికి పోయే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనిస్తున్నాము. లోపలికి ఆ శ్వాస అనేది గాలి లోపలికి పోయి మన శరీరానికి, అవయవాలకు అన్నిటికీ అందుతుంటేనే ఈ శరీరము నడుస్తూ ఉంటది. మరి ఆ ముక్కే గాలే పోకుంటే శరీరము ఒక 2 నిమిషాలు ముక్కు మూసుకో, ఎలా ఉంటది? ఎంత ఇబ్బందిగా ఉంటది. ప్రాణం కూడా పోతది కొందరికి అయితే. మరి ఆ ముక్కు మూసుకుంటే అంటే ఆ శ్వాసకు అంత శక్తి ఉంది. శ్వాస ఉంటేనే మనము, శ్వాస అంటేనే భగవంతుడు. మరి శ్వాస అంత. మరి కరెంటు కూడా ఉంది. కరెంటులో కూడా మనకు కనిపిస్తదే కరెంటు తీగలో ఉంది అని? కనిపించదు. కానీ లైట్ వేస్తే వెలుతురి, ఎంత పెద్ద వెలుతురి, ఎంత ఎక్కువ వెలుతురి కావాలంటే ఎంత మంచి బల్బు పెట్టుకున్నా, ఎలాంటివి పెట్టుకుంటే అంత వెలుతురి కనిపిస్తుంది. కానీ కనిపించని దానికే అంత శక్తి ఉంది. మనలోన కూడా ఆత్మ ఉంది. ఆత్మ కనిపించదు. ఆత్మ కనిపించని దానికి అంత శక్తి ఉంది. ఆకాశము. ఆకాశము అనంటే మరి ఆకాశము పైన కనిపిస్తుంది. ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ నల్ల నల్లగా మేఘాలు కనిపిస్తున్నాయి. చుక్కలు, మేఘాలు లేనప్పుడు చుక్కలు మంచిగా కనిపిస్తాయి, మేఘాలు కనిపిస్తాయి. కానీ మనకు అందుతుందే? అందదు. మేఘము చూస్తున్నాము కానీ అందదు. అంటే కమలం పువ్వు బురదలో పుడుతుంది, బురదలో పెరుగుతుంది. మరి ఆ కమలం పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. వరలక్ష్మి వ్రతాలు చేసినప్పుడు కమలం పువ్వు కంపల్సరిగా పెడతారు లక్ష్మీదేవికి. మరి బురదలో పుట్టేదానికి, పెరిగేదానికే ఆమెకు, దేవతకు అంత ఇష్టము. మరి ఆకులకు బురద అంటుతుందే? బురద అంటదు. నీళ్ళలో మురిగిపోదు. మరి ఎలా ఉంటుంది అది? మనము కూడా మన
భర్త కానీ, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ అందరితోటి ఉండాలి. ఇప్పుడు మేఘాన్ని చూస్తున్నాము, మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు. ఉండాలి కానీ ప్రేమ అనేది వాళ్ళు లేకుంటే నేను లేను అనే బాధ మాత్రము ఉండకూడదు. వాళ్ళకి ఏదన్నా బాధ కలిగినా అప్పుడు మనం వాళ్ళకి సేవ కూడా చెయ్యాలి. కానీ బాధ అనేది ఉండకూడదు. ఎవరు సంబంధం కాదు. మనం పోతే మన భర్త రాడు, భర్త పోతే భార్య పోదు. మరి అలాంటప్పుడు ఈ మమకారాల వల్ల మనము జ్ఞానం అనేది చాలా తగ్గుతుంది. జ్ఞానం పొందాలి అనంటే ఈ మమకారాలు ఉండకూడదు. తల్లిదండ్రులు, వాళ్ళు, అక్క చెల్లెండ్లు, పిల్లలు, భర్త అనేది ప్రేమ ఉండకూడదు. అందరూ ఉండాలా, కుటుంబంలో ఉండాలా, కలిసి ఉండాలా, కానీ ప్రేమలు అనేటివి ఉండకూడదు. అప్పుడే మనకు జ్ఞానం అనేది అలా ఉండాలి. అంటే మనము మరి ఇవన్నీ మనకు భగవంతుడు అన్ని ఇచ్చాడు. కానీ మనము భగవంతునికి ఏమి ఇస్తున్నాము? భగవంతుని వల్ల ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ ఇచ్చి శ్వాస మీన ధ్యాస ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళే భగవంతుడు నాకు ఇష్టము అంటాడు. మరి భగవంతునికి ధ్యానం చేసి జ్ఞానం పొందటోళ్ళే భగవంతునికి ఇష్టము. మనకు ఎవరు ధ్యానం చేయనోళ్ళు బయట మనం కూడా ధ్యానంలోకి రాకముందు పూజలు చేసినాము, ధ్యానం చేసినాము, పూజలు చేసినాము, టెంకాయలు కొట్టినాము, గుడికి పోయినాము. కానీ ఇప్పుడు మనకు అర్థమయ్యింది భగవంతుడు అంటే మనలోనే ఉన్నాడు, ఆత్మ రూపంగా ఉంది. భగవంతుడు అంటే రాయిలో లేడు. ఆడ రాయిని భగవంతుని ప్రతిరూపం చేసి ప్రతిష్ఠ చేసి గుడిలో పెట్టాడు. ఎప్పుడు దీపము నిరంతరంగా దీపము వెలిగిస్తాడు. కానీ శ్వాస ఉందే గుడిలా? శ్వాస లేదు. మరి ఆ భగవంతుడు శ్వాస లేని దాన్నే మనం నమ్ముతున్నాం. మనలోన శ్వాస ఉంది, మనమే భగవంతులము. పత్రి సారు చెప్తా ఉంటాడు, మీరే దేవుళ్ళు. దేవుడంటే గుడిలో లేడు, మీలోనే ఉన్నాడు. మీ శ్వాసనే మీ గురువు, మీ శ్వాసనే మీకు దైవము అని పత్రి సారు కూడా మనకు చెప్పుతుండేను. మరి అలాంటివి మనము అలాంటివి తెలుసుకున్నప్పుడు మనం ఎంతో జ్ఞానంతోటి జీవించాలి. ఇవన్నీ మార్చుకోవాలి అనంటే శ్వాస మీన ధ్యాసము చెయ్యాలి. మ్యూజిక్ ధ్యానము కాదు, కాంతితో అనుసంధానం చేసేది కాదు, గుడాకేశ ధ్యానము కాదు. శ్వాస మీన ధ్యాస మనము ఇదే సైలెన్స్ ధ్యానం చెయ్యాలి. ఈ ధ్యానం చేసినప్పుడే మనము జ్ఞానము ఎంతో పొందుతాము. ధ్యానము వల్లనే జ్ఞానము. మన కర్మలు దగ్ధం కావాలి అంటే జ్ఞానంతోటే దగ్ధం చేసుకోవాలి అని చెప్పినాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా అందరికీ నమస్కారాలు.